మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా తెరాస సర్కార్ చేపట్టనున్న ఎత్తిపోతల పథకానికి భారీ వ్యయం కానుంది. 6 రిజర్వాయర్లు, 5 లిఫ్టుల ద్వారా రోజుకి 2 టీఎంసీల నీరు మళ్లించే ఈ భారీ పథకానికి సుమారు 35,000 కోట్ల ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. నీటిని ఎత్తిపోసేందుకు 4,000 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది. 6 రిజర్వాయర్లు, 5 లిఫ్టులు, రోజుకు 2 టీఎంసీల చొప్పున శ్రీశైలం నుంచి నీటిని మళ్లించేలా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తెలంగాణ సర్కార్ రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టుకు 35,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయమవుతుందని అంచనా. 4,000 మెగావాట్ల విద్యుత్తు కూడా అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. ఎత్తిపోతల పథకాల్లో ఇప్పటి వరకు ప్రాణహిత చేవేళ్లకు అత్యధికంగా 3,300 మెగావాట్ల విద్యుత్తు అవసరం కాగా, ప్రస్తుతం చేపట్టనున్న పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలకు అంతకుమించి విద్యుత్తు అవసరమయ్యే అవకాశముంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. మొదట జూరాల నుంచి నీటిని తీసుకోవడం, కోయిలకొండ వద్ద 70 టీఎంసీలతో ఒక రిజర్వాయర్, గమ్డెడు, లక్ష్మీదేవపల్లి వద్ద మరో 2 రిజర్వాయర్లను నిర్మించడం పథకం లక్ష్యం. ముంపు పరిధి ఎక్కువగా ఉండటం, జూరాల నుంచి 25 వరద రోజుల్లో తీసుకోవాలనుకునే నీరు నిలకడగా వచ్చే అవకాశం లేనందున శ్రీశైలం జలాశయం నుంచి నీరు తీసుకునే ప్రత్యామ్నాయంపై గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద చర్చ జరిగింది. ఈ మేరకు మహబూబ్ నగర్ జిల్లాలో ఎల్లూరు వద్ద శ్రీశైలం నుంచి ఈ పథకానికి సంబంధించిన లిఫ్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడి నుంచి 6 టీఎంసీల సామర్థ్యంతో నార్లాపూర్ వద్ద, ఏదుల వద్ద 3 టీఎంసీలు, వట్టెం, లోకిరేవు, లక్ష్మీదేవిపల్లి వద్ద చెరో 10 టీఎంసీల సామర్థ్యంతో కొత్త రిజర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. వట్టెం సమీపంలోని కరివెని వద్ద మరో రిజర్వాయర్ నిర్మించాలని సూచించారు. శ్రీశైలం వద్ద నీటిని తీసుకునే మట్టం 250 మీటర్లు కాగా 675 మీటర్ల ఎత్తు వరకు నీటిని తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వట్టెం, కరివెని రిజర్వాయర్లను కలిపి నిర్మించడం సహా ప్రస్తుత రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచే అంశం పరిశీలించాలని తాజా సమావేశంలో కన్సల్టెన్సీకి సూచించారు. ఈ నెల 25 కల్లా తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.